శనివారం వికారాబాద్ జిల్లా బంట్వార మండలం సల్బత్తాపూర్ గ్రామంలో ఆదర్శ అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో ఘనంగా సావిత్రిబాయి పులే జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా యువజన సంఘం నాయకులు మాట్లాడుతూ సావిత్రిబాయి పులే 1831 జనవరి 3న మహారాష్ట్రలోని సతారా జిల్లా నాయగావ్ గ్రామంలో జన్మించిందని, 17 ఏళ్ల యువతి వివాహిత అమ్మాయిల కోసం ఒక స్కూల్ పెట్టింది. పిల్లలు ఉత్సాహంగా ఆమె దగ్గర అక్షరాలు దిద్దడానికి వెళ్తున్నారు. అది చూసి కొందరికి నచ్చలేదు. ఆడపిల్లలకు అన్ని వర్గాల వారికి చదువు అనవసరమా అని వద్దని చెబితే వినడం లేదని బడికి వెళ్తున్నప్పుడు ఆమె పైన దాడులు చేసి దుర్భాషలాడారు. అసభ్య పదజాలంతో అవమానించడం, రాళ్లు విసరడం, బురద చల్లడం ఇలా ఎన్నో రకాలుగా ఇబ్బందులకు గురి చేశారు. సావిత్రిబాయి పూలేని అయినా కూడా ఆమె బెదరలేదు. అదే బురద చిట్లిన బట్టలతో 3 ఏళ్లు తిరిగే కళ 150 స్కూళ్లు స్థాపించిందన్నారు. ఉపాధ్యాయురాలు మరియు మొట్టమొదటి ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే. ఆమె యొక్క స్ఫూర్తిని, ఆమె యొక్క జీవితాన్ని ప్రతి ఒక్క మహిళా లోకం, భారతదేశం మొత్తం స్ఫూర్తిగా తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆ మహనీయురాలి యొక్క జయంతిని ఈరోజు మనం మన గ్రామంలో, సల్బత్తాపూర్ గ్రామంలో గ్రామ సర్పంచ్, నూతన సర్పంచ్గా ఎన్నుకోబడినటువంటి బుర్నపూర్ బాలయ్య ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమాన్ని గొప్పగా జరుపుకోవడం మనందరికీ యొక్క గర్వకారణం. ఈ యొక్క గ్రామంలో మనందరి కళ ఏంటంటే ఈ యొక్క సావిత్రిబాయి పూలే, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మరి ఈ మహనీయుల యొక్క జయంతిని సర్పంచ్ ఆధ్వర్యంలో నిర్వహించాలని ఎప్పటి నుంచో అనుకున్నాం. కానీ ఆ కళ అనేటటువంటిది సావిత్రిబాయి పూలే జయంతి నుంచే స్టార్ట్ అవుతుందని చెప్పేసి ఈ సందర్భంగా అయితే, ఎందుకంటే బడుగు బలహీన వర్గాలు, అణగారిన వర్గాలకు ఆ యొక్క మహనీయురాలు చేసినటువంటి సేవ అనంతం. ఈరోజు మహిళలు ఇంత స్వేచ్ఛగా భారతదేశ వ్యాప్తంగా అన్ని రంగాలలో దూసుకెళ్తున్నారంటే కారణం ఆమెనే. స్త్రీ స్వేచ్ఛగా చదువుకొని ఉద్యోగస్తురాలు చేసి ఉద్యోగాలు నిర్వహిస్తున్నారంటే కారణం కూడా ఆమెనే. ఆమె 17 సంవత్సరాల వయసులోనే ఆమె విద్యను ప్రారంభించింది. జ్యోతిరావు పూలే, తన భర్త అయినటువంటి జ్యోతిరావు పూలే ఆమెకు విద్య నేర్పి ఉపాధ్యాయురాలుగా తయారు చేశాడు. అప్పుడు ఒకసారి ఏమైందంటే, ఆమె తన గ్రామంలో కొంతమంది పిల్లలకు విద్య నేర్పుదామని అలా వెళ్తూ ఉండగా అక్కడ ఉన్నటువంటి అగ్రవర్ణాల వాళ్ళు ఈ తక్కువ జాతికి చెందిన వాళ్ళు విద్యను అభ్యసిస్తారా, ఇది సమంజసం కాదని చెప్పేసి ఆమెను అవహేళన చేయడం, ఆమె వెళ్తూ ఉంటే ఆమె బట్టలపైన బురద జల్లడం, రకరకాల హేళనలు చేసిన సందర్భాలు అనేవి. ఆమె భరించుకుంటూ మొట్టమొదటిసారిగా 6 మంది విద్యార్థులతో ఆమె పాఠశాల ప్రారంభించింది. క్రమేణా ఒక సంవత్సరం తర్వాత 70 పాఠశాలలుగా మారినాయి. తర్వాత 3 సంవత్సరాల్లో 170 పాఠశాలల తయారయ్యి క్రమంగా భారతదేశం మొత్తము విద్యావ్యాప్తికి చూడుతున్నటువంటి మహనీయురాలు సావిత్రిబాయి పూలే. ఆమెను ప్రతి ఒక్కరూ కూడా ఆదర్శంగా తీసుకొని ఈ జరుగుతున్నటువంటి సమాజంలో సావిత్రిబాయి పూలే, మహాత్మా జ్యోతిరావు పూలే, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇలాంటి వాళ్ళ అడుగుజాడలు నడిస్తే సమాజము బడుగు బలహీన వర్గాలకు న్యాయం జరుగుతుందని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఇప్పుడు మనకు ఓటు హక్కు కానీ, ఇప్పుడు ఓటు హక్కు వల్ల ఒక చైతన్యం వచ్చింది. ఇప్పుడు బీసీ, ఎస్సీ, ఎస్టీలకు, తర్వాత ఈబీసీలకు వీళ్ళందరికీ చైతన్యం రావడం కారణం ఎవరు? వీళ్ళే. మహాత్మా జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇలాంటి మహనీయులు మన దేశంలో వాళ్ళ త్యాగం చేయడం వల్లనే మనకు ఇన్ని రకాల ఫలితాలు అనేటటువంటివి మనకు లభిస్తున్నాయి. ఇప్పుడు మహిళలకు చూడండి 33% రిజర్వేషన్ లభిస్తుంది. అంటే చట్టసభలలో కూడా మహిళలు దర్జాగా ఎమ్మెల్యేలు అవుతున్నారు, ఎంపీలు అవుతున్నారు, జడ్పీటీసీలు అవుతున్నారు, ఎంపీపీలు అవుతున్నారు, ఎంపీటీసీలు అవుతున్నారు, గ్రామ సర్పంచులు అవుతున్నారు. వీళ్ళందరికీ కావడానికి కారణం ఏంటంటే ఈమెనే, ఈ మహనీయురాలే. ఎవరు? సావిత్రిబాయి పూలే. ఆమె గనక విద్యను ఈ ప్రపంచానికి పరిచయం చేయకపోతే ఇప్పుడు మహిళల పరిస్థితి ఘోరంగా ఉండేటటువంటిది. అలాంటి మహనీయురాలను మనం మన గ్రామంలో జరుపుకోవడం మనందరికీ ఆనందదాయకం. మన గ్రామంలో మొట్టమొదటిసారి మన సర్పంచ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించడం ఇంకా గొప్ప విషయం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ